హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్‌కి నా తరపున ఆల్ ద బెస్ట్. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచా? మీరు తెలంగాణ నుంచా అని కూడా కామెంట్ చేయండి. సో, ప్రతి స్టూడెంట్‌కి కూడా టాప్ మెడికల్ కాలేజ్‌లో చదవాలని ఉంటుంది. అసలు ఇండియాలో టాప్ మెడికల్ కాలేజ్ ఏంటి? వాటికి ఏ ర్యాంకింగ్స్ ఉన్నాయి అనేది పర్టిక్యులర్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో, డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. విజన్ అప్డేట్‌కి సంబంధించి అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో, వీడియోలోకెళ్ళే ముందు విజన్ అప్డేట్ నుంచి ఒక అప్లికేషన్ అయితే డెవలప్ చేశాము. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. సో, ఈ లింక్‌లో మీకు నీట్ యూజీకి సంబంధించి సబ్జెక్ట్ వైస్ ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ ఎంసీక్యూస్ ప్లస్ టెస్ట్ సిరీస్ యాజ్ పర్ 2024 సిలబస్ ప్రకారం డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా 499. సో, ఈ 499 కూడా అప్లికేషన్ మెయింటెనెన్స్ ఫీజ్ లాగా తీసుకుంటున్నాం. తక్కువ ఫీజు ఉంది కదా అని కంటెంట్ లేకపోవడం కాదు. కంటెంట్ ఉంది. సో, ప్రెజెంట్ మనకు బయాలజీకి సంబంధించిన బిట్స్ అనేవి ఉన్నాయి కంప్లీట్‌గా. అండ్ టెస్ట్ సిరీస్ అనేవి ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్‌లో ఉన్నాయి. మీకు సీబీటీ టైప్‌లో ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టైప్‌లో ఉంటాయి ఆన్‌లైన్‌లో. మీ ప్రిపరేషన్‌లో 100% యూజ్ అవుతది. ఓకేనా? సో, 100 కాదు 200% యూజ్ అవుతది. అండ్ మీకు మీ టెస్ట్ సిరీస్ అనేవి, లింక్స్ అనేవి ఆటోమేటిక్‌గా మీకు కరెక్టివ్, నాన్ కరెక్టెడ్ క్వెషన్స్ అండ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, మైనస్ మార్క్స్ అండ్ మీకు స్కోర్ ఎంత, మీ ర్యాంక్ ఎంత కూడా డిస్‌ప్లే చేయడం జరుగుతది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌లో పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా రికమెండ్ చేయండి. అండ్ ఇంకోటేంటంటే నీట్ ఎగ్జామినేషన్ దగ్గర పడుతున్న కొద్దీ పేరెంట్స్‌లలో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. కట్ ఆఫ్స్ ఏంటి? కౌన్సెలింగ్ ఏంటి? అసలు ఎలా ఉంటుంది? మాకు బేసిక్‌గా తెలియదు. మాకు చాలా ఏజెన్సీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. 15,000, 20,000 రూపాయలు కట్టమంటున్నారని చాలామంది అడుగుతా ఉంటారు మమ్మల్ని కూడా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక పర్ఫెక్ట్ మెంటర్‌ని చూజ్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వడం వరకు ఒకటవుతే, ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఒక పర్ఫెక్ట్ కాలేజ్‌ని చూజ్ చేసుకోవడం కూడా చాలా మంచిది. నన్నే చూజ్ చేసుకోమని నేను చెప్పను. మీకు నచ్చితే ఒక పర్ఫెక్ట్ మెంటర్‌ని చూజ్ చేసుకోండి. ఆ పర్ఫెక్ట్ మెంటర్ మిమ్మల్ని గైడ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ విజన్ అప్డేట్‌లోకొచ్చారనుకోండి, మీకు ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టు కాలేజ్ రిపోర్టింగ్ వరకి ఎవ్రీథింగ్ మేము గైడ్ చేస్తాం. యాక్చువల్‌గా మీకు ఎవ్వరు చెప్పని ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. అండ్ ఒకవేళ మీకేమన్నా మిస్టేక్స్ ఉన్నా క్లారిఫై చేయడం, యూనివర్సిటీస్‌తో మాట్లాడడం లాంటివి, యూనివర్సిటీలో కాంటాక్ట్ అవ్వడం గానీ, ఒకవేళ ఏదైనా కేసెస్ ఉంటే వాటి గురించి మాట్లాడడం గానీ, అండ్ కట్ ఆఫ్స్ ఏంటి, కాలేజ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో, విజన్ అప్డేట్ నుంచి మీకు కంప్లీట్‌గా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు విజన్ అప్డేట్ నుంచి స్మార్ట్ కౌన్సెలింగ్ వెబ్‌సైట్ యాక్సెస్ ఇస్తాము. ఈ వెబ్‌సైట్ యాక్సెస్‌లో మీకు కావాల్సిన డేటా మొత్తం ఉంటుంది. కట్ ఆఫ్స్, మ్యాపింగ్ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ప్రీవియస్ ఇయర్ వాళ్ళకి వీడియోస్ చూడండి. ఒకవేళ లేదు, మేము కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాం మిమ్మల్ని ముందుగా అంటే, వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నంబర్ ఇక్కడ ఇస్తున్నాము. ఓన్లీ ఫర్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ మాత్రమే. మిగతా ఏదున్నా గూడా మీకు యూట్యూబ్ ఛానల్ నుంచి, టెలిగ్రామ్ ఛానల్ నుంచి ప్రొవైడ్ జేస్తాము. 78939478ని మీరు మెంటర్‌షిప్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ మనకు 2023 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం మనకు టాప్ కాలేజీలేంటనేవి చూద్దాం. సో, టాప్ కాలేజీలేంటి చూసే ముందు అసలు టాప్ కాలేజ్‌ని ఎలా చూజ్ చేసుకుంటారు అంటే మన తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్‌లో గాని ఏజ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్ అంటే ఎంత ఓల్డ్ అయితే అంత టాప్ కాలేజ్. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ లొకేషన్. ఓకేనా? ఏ లొకేషన్‌లో ఉంది? ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? హాస్టల్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? సో, మనకి ఎలా ఉంటుంది? ఓకేనా అనిపిస్తుంది. అండ్ లొకేషన్. ఏ లొకేషన్‌లో ఉంది? సిటీలో ఉందా? అండ్ రూరల్ ఏరియాలో ఉందా? అండ్ మనకు అన్నీ కన్వీనియంట్‌గా ఉన్నాయా? లేదా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టడీ. ప్రెజెంట్ స్టడీ అనేది ఏంటయిపోయిందంటే ఆన్‌లైన్‌లో కూడా ఎక్కువైపోవడం వల్ల స్టడీ మీద అంత ఫోకస్ ఏం చేయట్లేదు. ఓకేనా? ఎంత ఓల్డ్ కాలేజ్ అయితే అంత స్టడీ బానే ఉంటది. ఓకేనా? సో, మనకు ఏ ఏరియాలో ఉంది? ఎంత డిస్టెన్స్‌లో ఉంది? పేషెంట్స్ ఎలా ఉంటారు? ఇది చాలా ముఖ్యం. ఎంబీబీఎస్‌లో గాని, అసలు మెడికల్ ఫీల్డ్‌లో గాని పేషెంట్స్ ఎలా ఉంటారు? ఇన్ పేషెంట్స్ ఎంతమంది? ఔట్ పేషెంట్స్ ఎంతమంది? అసలు పేషెంట్ ఫ్లో ఎంతలా ఉంది? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా? ల్యాబ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? సో, ఎన్ని బెడెడ్ హాస్పిటల్ ఇది? అండ్ హాస్టల్స్ ఎలా ఉంటాయి? ఏ లొకేషన్‌లో ఉంటుంది? ఎంత ఓల్డ్ కాలేజ్? అనేది చూసుకుంటారు స్టూడెంట్స్. అండ్ ముఖ్యంగా నేనొకటి చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ గాని స్టూడెంట్స్ ఒకవేళ టాప్ కాలేజ్‌లను చూజ్ చేసుకోవాలనుకుంటే, సో, ఇవి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా, గాంధీ ఉంది. వీట్లలో పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. 2 కూడా హైదరాబాద్‌లోనే ఉంటాయి. ఓకేనా? సో, మన వాళ్ళు చాలామంది గాంధీని టాప్ ప్రయారిటీ ఇచ్చి ఉస్మానియాకి సెకండ్ ప్రయారిటీ ఇస్తా ఉంటారు. అండ్ ఇంకా ఉస్మానియానే టాప్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే దీనికి 9-10 హాస్పిటల్స్ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉంటాయి. అంటే మీరు ఎక్కువగా క్లినికల్ ఎక్స్‌పోజర్ ఇంకెక్కువగా ఉంటది ఉస్మానియాలో గాంధీతో కంపేర్ చేస్తే. సో, ఇప్పుడు గాంధీ,
ఉస్మానియా, ఈఎస్ఐసి ఉంది. హైదరాబాద్ లొకేషన్‌లో ఉంటాయి ఇవన్నీ గూడా. ఓకేనా? సో, ఈ విధంగా మీకు దగ్గరలో ఉన్న వాటిని చూజ్ చేసుకోవచ్చు. అయితే ఇవి మేము మెంటర్‌షిప్‌లో మీకు చెప్తాము. ఏ కాలేజ్ ఏంటి? ఎలా ఉంటుంది? ఏంటనేది. కానీ మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకొక ర్యాంకింగ్ ఇస్తారండి. సో, వీళ్ళు కంప్లీట్‌గా ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన అన్నీ చూసేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చరు ఎక్కడ ఉంది? మనకు స్టడీస్ ఎలా ఉన్నాయి? ఎంత అంటే ఎలా ఉంది? మెడికల్ ఫీల్డ్‌కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంతవరకు పాటిస్తున్నాయి? ఇవన్నీ జూసి ఒక స్కోరింగ్ ఇచ్చి, ఆ స్కోరింగ్ ప్రకారం మనకు ఆర్డర్ ఇస్తారు. అంటే మనకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ర్యాంకింగ్‌లో మనకు టాప్ ఇన్‌స్టిట్యూట్ వచ్చేసరికి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూ ఢిల్లీ. ఓకేనా? సో, ఇది మనకు టాప్ ర్యాంకింగ్‌లో ఉంది. స్కోర్ వచ్చేసరికి 94.32తో ర్యాంకింగ్ 1లో ఇవ్వడం జరిగింది. అలా మీకు టాప్ 50 ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించి మెడికల్‌కి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మీరు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూసుకోవాలనుకోండి. ఎన్ఐఆర్ఎఫ్ మెడికల్ అని జస్ట్ సెర్చ్ చేయండి. ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. ఇక్కడ మోర్ డీటెయిల్స్ ఉన్నాయి గదా! ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇన్‌స్టిట్యూషనల్ ఐడీస్ కూడా ఇచ్చారు. ఓకేనా? కంప్లీట్ చూసుకోవచ్చు. అండ్ లొకేషన్ ఎక్కడ? ఏ స్టేట్‌లో ఉంటుంది. ఓకేనా? సో, మీరు క్లిక్ చేసి మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించి ఏ పర్సెంటేజ్‌లో ఎంతవరకు ఉంది ఇవన్నీ ఇస్తారు. సో, ఎన్ఐఆర్ఎఫ్ ఏమేమి చూస్తది ఒక ఇన్‌స్టిట్యూషన్‌లోనే మనకు సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ ఇన్‌స్టిట్యూట్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇది ఎంబీబీఎస్ కాదు. ఎంబీబీఎస్‌కి సంబంధించింది కాదు. పీజీ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ తమిళనాడుకి సంబంధించి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. ఇది కూడా మనకి ఇన్‌స్టిట్యూషన్ కాదు. కర్ణాటకకు సంబంధించి. జవహర్లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పాండిచ్చేరికి సంబంధించి. అండ్ అమృత విశ్వాస్ విద్యాపీఠం కోయంబత్తూర్ తమిళనాడుకి సంబంధించి. సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉత్తరప్రదేశ్ సంబంధించి. అండ్ అదేవిధంగా బనారస్ హిందూ యూనివర్సిటీ. సో, దీని ర్యాంకింగ్ వచ్చేసరికి 8లో ఇవ్వడం జరిగింది. సో, ఈ లెక్కన మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి టాప్ 50లో 2023లో ఒక్క కాలేజ్ కూడా లేదు. ఒక్క కాలేజ్ కూడా లేదు. సో, ఈ టాప్ 50లో లేవు అని మనయి టాప్ కాలేజ్‌లు కాదని కాదు. సో, ఆల్మోస్ట్ వీటికున్న ఎన్ఐఆర్ఎఫ్ తీసుకునే వాటిలల్లో మనకు టాప్ 50కి సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏ కాలేజ్ కూడా లేదు. ఇది ఎందుకు అంటే, మీకు ఏదైతే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏదైనా కాలేజ్‌లు చూజ్ చేసుకోవాలనుకుంటే, ఇవి చూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ ర్యాంకింగ్స్ మారుతా ఉంటాయి. ఓకేనా? ప్రతి సంవత్సరం వాటి యొక్క ర్యాంకింగ్ అనేది మారుతా ఉంటాయి. ఎన్ఐఆర్ఎఫ్ తీసుకునే సర్వే ప్రకారం ర్యాంకింగ్స్ అనేవి మారుతా ఉంటాయి. సో, ఈ విధంగా మనకైతే టాప్ 50 కాలేజ్‌లున్నాయి. సో, కంపేర్డ్ టు 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే, మన దగ్గర ఉన్న టాప్ కాలేజ్‌లొచ్చేసరికి ఎయిమ్స్ అనేది పక్కన పెట్టేస్తే నిమ్స్. ఓకేనా? నిమ్స్ హైదరాబాద్ ఏదైతే ఉందో ఇది టాప్ కాలేజ్. ఇందులో మీకు పీజీ ఉంటది. అండ్ సూపర్ స్పెషాలిటీ ఉంటది. అండ్ దాంతో పాటు మీకు ఎంబీబీఎస్ ఉండదు నిమ్స్. దాని తర్వాత గాంధీ సెలెక్ట్ చేసుకుంటాము. ఉస్మానియా సెలెక్ట్ చేసుకుంటాము. ఆంధ్ర మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. గుంటూరు మెడికల్ సెలెక్ట్ చేసుకుంటాము. రంగరాయ మెడికల్ కాలేజు, ఈఎస్ఐసి మనకు ఈ విధంగా టాప్ కాలేజ్‌లుంటాయి. సో, ఫస్ట్ వచ్చేసరికి మనం నిమ్స్‌కి ప్రయారిటీ ఇస్తాము. దాని తర్వాత గాంధీ, దాని తర్వాత ఉస్మానియా, దాని తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఈఎస్ఐసి అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్. సో, మనకు దాని తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్. సో, ఈ విధంగా మనం టాప్ కాలేజ్ అనేవి చూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన టాప్ కాలేజ్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలా? వద్దా? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్ మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మీకు విజన్ అప్డేట్ నుంచి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌నే క్రియేట్ చేశాము. ఆ ఎంసీక్యూస్ అండ్ టెస్ట్ సీరీస్ అనేవి మీకు యూజ్ అవుతాయి. 499 అనేది జస్ట్ చాలా అంటే చాలా చిన్న అమౌంట్. మీకు ఇక్కడ మొబైల్ రీచార్జ్ కూడా కాదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్‌కి అవైలబిలిటీగా ఉండాలని తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు తీసుకుంటే మీ ఫీడ్‌బ్యాక్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్‌కి రికమెండ్ చేయండి. రికమెండేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు దాదాపుగా నార్త్ ఇండియా నుంచి వచ్చే స్టార్టప్స్‌నే మనం సపోర్ట్ చేస్తాం గానీ, సో మనకి తెలుగు సైడ్ వచ్చిన ఫస్ట్ స్టార్టప్ అనుకోండి. యూజ్ అవుతది మీకు. మీకు యూజ్ అవ్వకపోయినా ఒకవేళ మీ సపోర్ట్ ఉంటే మీ జూనియర్స్ కూడా యూజ్ అవుతది. సో థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.